నమస్కారం అందరికీ. ప్రతి మనిషికి ఒక లైఫ్ అంబిషన్ అనేది ఒకటి ఉంటుంది, కరెక్ట్? అందరికీ ఒక లైఫ్ గోల్ అనేది ఒకటి ఉంటుంది. మా నాన్నకు కూడా ఒక లైఫ్ గోల్ ఉండిందండి. దగ్గర 20 ఏళ్ల క్రితం నాకు 2-3 ఏళ్ళు వయసు ఉంటుంది. అప్పుడు మా అమ్మ నాన్న పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అప్పటి నుంచే మా నాన్నకు లైఫ్ గోల్ ఉంది. మా నాన్న లైఫ్ గోల్ అంటే అందరిలా కాదు. అంటే కొంతమంది అంటారు ఇంజనీర్, డాక్టర్. మీరు గెస్ చేయండి ఏమై ఉంటుందో. లాయర్ ఏం కాదు. మా నాన్న లైఫ్ గోల్ ఏంటంటే ఒక కొడుకుని కనాలి, వాడిని సాఫ్ట్వేర్ ఇంజనీర్ చేయాలి, వాడి సంపాదనతో నేను బతకాలి, దాని తర్వాత అమెరికా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయాలి, కట్నం రావాలి. అది మా నాన్న లైఫ్ గోల్. సో దాని గురించి ఎన్నో కష్టాలు పడి నన్ను చదివించాడు. 10th, ఇంటర్, అది 10th చంపేస్తున్నారు. నాకు సాఫ్ట్వేర్ జాబ్ వచ్చిందండి, ఐఎమ్ హ్యాపీ. కానీ దానికి ఈ సాఫ్ట్వేర్ జాబ్ రావడానికి 10th ఏం చేసిందండి? 10th క్లాస్ మీకు ఏం గుర్తుంది చెప్పండి? ఎంతమంది 10th చదివారు ఇక్కడ? అందరూ చదువుంటారు. 10th క్లాస్ ఏం చదివారు? రిప్రొడక్టివ్ సిస్టమ్ కాదు, బయాలజీలో ఇంకేమన్నా. అది కాకుండా ఇంకేమన్నా ఉంటే గుర్తు చెప్పండి. ఆ సబ్జెక్ట్ ఎందుకు గుర్తుంది అంటే, ఒక ఫ్రెండ్ ఉంటాడు 2-3 ఏళ్ల క్రితం నుంచే దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇంటర్నెట్ షాప్లో చూపించుంటాడు మీకు. ఈవెన్చువల్లీ మీకు 10th క్లాస్ అయిపోయేసరికి మీ ల్యాప్టాప్లో కూడా C డ్రైవ్, ప్రోగ్రామ్ ఫైల్స్, ES ఫోర్స్, హిడెన్ ఫోల్డర్, ఎక్కడో మీకు కావాల్సిన మెటీరియల్ అంతా సమకూర్చండి. మీకు బాగా నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్లో. ఈవెన్చువల్లీ నేను ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయ్యాను, గూగుల్లో జాబ్ వచ్చింది, ఐఎమ్ హ్యాపీ. అప్పుడు పెద్ద నా లైఫ్లో రియలైజేషన్ ఏంటంటే, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కాదు, అవ్వకూడదు, ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పి డిసైడ్ అయ్యా. ఈ విషయాన్ని మా నాన్నకి చెప్పాను. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సాఫ్ట్వేర్ అంటే పెద్ద కోపం కాదండి, కాకపోతే కోపమే. చెప్తాను ఎందుకో. వెళ్ళి మా డాడీకి కొండ బద్దలు కొట్టేసా. మా డాడీ అసలే కోపిస్ట్ డాడీ. ఎంత కోపిస్ట్ అంటే, మీరు ఎంతమంది కోపిస్ట్ డాడీలో డాడీ ఏం చేస్తే తిడుతూ ఉంటారు? ఒకసారి చెయ్యొద్దండి. ఉన్నారు కదా, వీళ్ళందరు డాడీలు కలిపితే మా డాడీ అంత కోపిస్ట్. అంటే మీరందరూ బీజేపీ కార్యకర్తలు అయితే మా డాడీ మోడీ. అంటే మీరంతా సోనియా గాంధీ, కాంగ్రెస్ కార్యకర్తలు అయితే మా డాడీ సోనియా గాంధీ. మీరంతా అమృతరావులు అయితే మా డాడీ అప్పాజీ. మీరంతా ఎర్రిపప్పులు అయితే మా డాడీ సంపూర్ణేష్ బాబు. మీరంతా సంపూర్ణేష్ బాబులు అయితే మా డాడీ ఓంకర్ అన్నయ్య. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ కోపిస్ట్ హీ ఈస్. ఓకే, ఎనీహౌ నాకు జాబ్ వచ్చింది. వెళ్ళి మా డాడీకి కుండ బద్దలు కొట్టేసా. మా డాడీకి నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసి ఇలా ఫిల్మ్ ఇండస్ట్రీకి వెళ్తా అని చెప్పగానే 4 ఈనోళ్ళు లాగాడు అది డైజెస్ట్ అవ్వడానికి ఆ విషయం. ఓకే, మా డాడీ కూడా అప్పటికి ఎలా సాఫ్ట్వేర్ జాబ్ వచ్చేసింది కాబట్టి ఫుల్గా తిని బాగా లావ్ అయిపోయాడు. ఎంత లావ్ అయిపోయాడంటే, మీరు అందరు డాడీలు కలిపితే అంత లావ్ అయిపోయాడు అనమాట. అంటే మీరందరూ ప్రభుదేవాలు అయితే మా డాడీ గణేష్ ఆచార్య. మీరంతా సెల్ఫీ పిక్లు అయితే మా డాడీ పెనారోమా వ్యూ. అంత లావు. వెళ్ళి చెప్పా, డాడీ ఇలాగ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేయను. ఫస్ట్ మా డాడీ ఇచ్చిన రియాక్షన్. దాని తర్వాత ఈవెన్చువల్లీ ఇలాగే జరుగుతూ ఉంటే నా గర్ల్ ఫ్రెండ్ కూడా నన్ను వదిలేసింది. ఏంటి జాబ్ వదిలేస్తున్నావు అని చెప్పి. నిజం చెప్తానండి, హీరోయిన్ లా ఉంటుంది, రిచ్ కిడ్, నన్ను వదిలేసింది. ఇలా వదిలేసిన వెంటనే ప్రతి ఒక్క లైఫ్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు ఆనందపడేవాడు. వాడు అసలు ఊరంతా పబ్లిసిటీ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ గారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నా గర్ల్ ఫ్రెండ్ అనుకోండి అంతే. ఓకే, ఇప్పుడు వాడు టీవీ న్యూస్లో చెప్పినట్టు చెప్తాడు అనమాట. శ్రీనివాస్ అవసరాల మహేష్ ఇంటి వెనకాల విడిపోయారా? అవునని అంటారు సినీ వర్గాలు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా విడిపోయిన జంట శ్రీనివాస్ అవసరాల మహేష్ ఇంటి వెనకాల లాగా గచ్చిపోలి పోలీసులు నిర్ధారించారు. చూస్తూనే ఉండండి, నిరంతరం వాతావరణం సంథింగ్ అట్లా మొత్తం అంతా పబ్లిసిటీ చేస్తా ఉంటాడు. అండ్ నేను జోక్ మర్చిపోయిన ఒక నిమిషం. ఓకే, సో ఈవెన్చువల్లీ నాకు సాఫ్ట్వేర్ జాబ్ ఎందుకు నచ్చదు అంటే, బేసిక్గా ఆ జనాలు, ఇక ఐటీ జనాలు ఎంతమంది ఉన్నారు చెయ్యొద్దండి. ఒకరిద్దరిని అబద్ధాలు చెప్పొద్దు. నేను అందరి జేబులు చెక్ చేస్తా. సోడెక్సో కూపన్ ఎవరి జేబులో దొరికిందో. కొంతమందికి సోడెక్సో కూపన్ ఐటీ జాబ్లు అంటే ఏంటి అర్థం కావు. ఈ జడ్జెస్కి, ఎస్పెషల్లీ ఆర్ట్స్ ఫీల్డ్లో ఉన్నారు, వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తా. సార్, ఐటీ జాబ్ అంటే ఏంటంటే, ఇంటికి వెళ్ళి డోర్ ఓపెన్ చేయడానికి బదులు ఐడి కార్డు ఎవరు చూపిస్తాడో వాడు ఐటీ జాబ్. ఫుడ్ తినాలంటే స్విగ్గీ యాప్ ఎవరు డౌన్లోడ్ చేస్తాడో వాడు ఐటీ జాబ్. అరే నీకు ఎంతమంది పిల్లలు రా అంటే, ఎంతమంది కావాలి డౌన్లోడ్ చేస్తా అంటే వాడు ఐటీ జాబ్. వీళ్ళందరినీ చూసి ఫ్రస్ట్రేట్ అయ్యి నేను సాఫ్ట్వేర్ జాబ్ వదిలేసాను అనమాట. ఇంకా నా టైం అవ్వలేదా అండి? అయిపోయిందండి. థ్యాంక్ యూ వెరీ మచ్.